హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఎంతో హెల్తీగా మెంతాకు పప్పు చేసాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పప్పు, ఆకుకూర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కలిపి కుక్ చేసుకుని ఫైనల్లీ పోపు వేసుకోవడమే. ఇది చాలా హెల్తీ. మెంతాకు వాడడం వలన ఆకుకూర కదా, చాలా మంచిది హెల్త్కి. ఈజీ ప్రాసెస్ అని చెప్పి చూపించలేదు, నెక్స్ట్ టైం చూపిస్తాను. చాలా వేడివేడిగా ఉంది, ఇప్పుడే చేసాము. పప్పు, మెంతికూర. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. ఈ పిండిని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే, 1 కప్పు మినపగుళ్ళు అండ్ 3 కప్స్ రైస్ అండి. ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనకి దోశ ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది. మంచి కలర్ వస్తుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. దోశ ప్రిపేర్ అయ్యాక చూద్దాం ఎట్లా వచ్చిందో. దోశ అనేది ఇంత మంచి కలర్ అండ్ క్రిస్పీగా రావడం చాలా బాగుంటుందండి. దీంట్లోకి కాంబినేషన్ కొత్తిమీర చట్నీ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇంత మంచి కలర్ రావడానికి దీంట్లో కొంచెం ఒక చిన్న కప్తో అటుకులు అయితే యాడ్ చేస్తాము. సో మంచి కలర్ వస్తుంది. నిన్న కోసిన ఫ్రెష్ వంకాయలు ఈరోజు కర్రీ చేస్తున్నాం. దాని ప్రాసెస్ చూద్దాం. వంకాయలు కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి, ఎందుకంటే అవి కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి. అండ్ దాంట్లోకి కావాల్సినవి, ఫస్ట్ వేరుశనగ గుళ్ళు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. దాంట్లోకి ఆనియన్స్ కూడా అలా ఫ్రై చేసుకోవాలండి. అలాగే మిర్చి, కొంచెం అల్లం, అలాగే వెల్లుల్లి అన్నీ కలిపి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టి గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. అది ఫైన్గా పేస్ట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బాండి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేశాను. అది హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల దాంట్లో కొంచెం గరం మసాలా పొడి, ఆ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం గరం మసాలా పొడి, అలాగే కొంచెం జీలకర్ర, ధనియాల పౌడరు, కొంచెం ఉప్పు, ఆ కర్రీకి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, అంటే కొంచెం అంటే ఒక 1 స్పూన్, అంటే చిల్లీస్ వేసాం కదా ఆ స్పైసీ ఉంటుంది. సో 1 స్పూన్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి అట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కోసిన వంకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలి. అలా స్టఫ్ చేసుకున్న వంకాయలు ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకోవడమే. స్టఫింగ్ పెట్టిన వంకాయలన్నిటినీ ఆయిల్లో యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా మగ్గనివ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. అవి లిడ్ క్లోజ్ చేసేసాను. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. స్టఫ్ చేయగా మిగిలిన గుజ్జు ఉంచుకోవాలండి. అవి మగ్గిన తర్వాత బాగా ఇది యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు యాడ్ చేయాలని నేను చూపిస్తాను. ఇలా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేద్దాం. ఈ వంకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందాక చూపించాను కదా, మిగతా పేస్ట్ని మొత్తం యాడ్ చేసేసాం దీంట్లో. అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ఆయిల్ అంతా బయటికి వస్తుంటుంది. ఆ వచ్చినప్పుడు మనం ఆ మిక్సీ జార్ కడుక్కుని కొంచెం వాటర్, ఆ మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉండిపోద్ది కదా, దాంట్లో వాటర్ మిక్స్ చేసుకుని కర్రీలో వేసుకుని ఒకసారి కలుపుకుందాం. కొంచెం వాటర్ పోసిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత రెడీ అయిపోద్దండి కూర రెడీ అయ్యాక చూద్దాం. ఫైనల్లీ యాడెడ్ కొంచెం వెన్నపూస లైట్గా వేసుకుంటే, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, చాలా టేస్ట్ వస్తుంది. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. కర్రీ రెడీ అయిపోయిందండి.
బాయ్.